ఏ దిక్కు లేనివాడికి భగవంతుడే దిక్కు. ఆ దిక్కులలోకెల్లా అన్ని దిక్కుల్లో నుండి రక్షించి కాపాడేటువంటి వాడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు దర్శనం పూర్వజన్మ సుకృత ఫలితం. ఎన్నెన్ని పర్యాయాలు మీ జీవితంలో ఇప్పటి వరకు పుట్టింది మొదలుకొని ఎంత ఆస్తి సంపాదించారు అనేటువంటిది ఏ విధంగా అయితే లెక్క పెట్టుకుంటుంటారో, మీకు జీవితం మొత్తంలో ఎన్ని పర్యాయాలు మీరు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించారు, అదే మాదిరిగా అష్టాదశ శక్తి పీఠాలని దర్శించారు, శ్రీనివాసుని యొక్క దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నారు, తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క దర్శనం ఎన్ని మార్లు చేయగలిగారు, ఎన్ని ఎక్కువ సార్లు దర్శనం చేసుకున్నారు అనేటువంటిది అసలైన సిసలైన సంపద. తిరుమల తిరుపతి క్షేత్రానికి అడుగుపెట్టినటువంటి వాళ్ళు శ్రీశైల క్షేత్రం నుండి మొదలుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వరకు అక్కడ ఉన్నటువంటి ఒక కొండలన్నీ కూడా శేషావతారం, శేషాచల కొండలన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా తోకతో మొదలయ్యి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వచ్చేసరికి పడగ రూపంలో ఉంటుంది. అందువల్ల శివాయ విష్ణు రూపాయ విష్ణుశ్చ హృదయం శివ, శివశ్చ హృదయం విష్ణు, శివకేశవులకు భేదం లేదు. కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు, ఇతరత్ర సమస్యల పరిష్కారం కొరకు 21 రూపాయి ముడుపు కట్టి స్వామివారికి నమస్కారం చేసుకొని, మాకు ఈ కష్టం తొలగిన తర్వాత స్వామివారి చెంతకి మేము వస్తామని చెప్పి శ్రీవారికి నమస్కారం చేసుకొని, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి నేను మొన్న ఒక ఎపిసోడ్లో చెప్పాను. దానికి కొంతమంది, స్వామి మీరు గ్యారంటీ ఇస్తారా, అప్పులు తీరుతాయా, ఒకవేళ తీరకపోతే మీ నెంబర్ పెట్టండి, మీ నెంబర్లు అప్పుల వాళ్ళకి వాట్సాప్ చేస్తాము అని. ఓరి పిచ్చివాళ్ళారా, అండాండ బ్రహ్మాండ పిండాండాలన్నిటిలో కలియుగంలో ప్రత్యక్ష దైవము ఆయన మన కళ్ళ ముందు కనపడి మీకేం కావాలి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆ శ్రీనివాసుడు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే ఆయనే కోరికలు తీరుస్తున్నాడని చెప్పిన తర్వాత ఆ తీరిన వాటిల్లో నేను కూడా ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్తా ఉన్నా. మీలాంటి నమ్మకాలు లేనటువంటి ఒక దుర్మార్గులు ఉన్నంత వరకు కామెంట్లకే పరిమితమైనటువంటి మీ బతుకులు అంతటితోటి ఆగిపోతే ఎట్లా? జ్ఞానాన్ని పొందండి. ఎన్ని వేల కోట్ల మందికి నమ్మకాలు జరిగితే తిరుమల శ్రీవారిని దర్శిస్తున్నారు. నీ జీవితంలో ఒక్కసారైనా తిరుమల క్షేత్రానికి దర్శించి శ్రీవారిని దర్శిస్తే కామెంట్ పెడితే నీకు చేతనైతే గోవిందా అని పెట్టండి. అంతే తప్ప శ్రీనివాసుడిని పరీక్షించాలంటే బ్రహ్మాండ నాయకుడు, ఆయనతో పెట్టుకోకండి.